Hi viewers, welcome to Return to Jesus channel. కన్సిస్టెంట్ ప్రేయర్, గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ అ కన్సిస్టెంట్ ప్రేయర్. దేవుడు మరి ఎడతెగని ప్రార్థన కొరకు చూస్తున్నాడంట, ఎడతెగని విశ్వాసం కొరకు చూస్తున్నాడంట. అయితే ఏంటంటే మరి ఈ యొక్క భూమి మీద మనం నడుస్తున్న ఈ యాత్రలో దేవుడు మన ప్రార్థనలు వింటున్నాడు, మన ప్రార్థనని ఆలకిస్తున్నాడు కూడా. అయితే ఏంటి అంటే కొన్నిసార్లు మరి దేవుడు ఆలస్యం చేస్తున్నాడు, కొన్నిసార్లు దేవుడు వెయిట్ చేస్తాడంట. ఎందుకు? మన విశ్వాసం పెరగడానికి. సో నెవర్ ఎవర్ గెట్ డిస్కరేజ్డ్ ప్రేయింగ్ ఫర్ సంథింగ్. మరి దేని గురించి నువ్వు ప్రార్థిస్తున్నావా? మరి దేని గురించి నువ్వు ప్రార్థించి ఆపేసావా? సహోదరి, ఐ ఎంకరేజ్ యు టుడే, మళ్ళీ తిరిగి ప్రార్థన మొదలుపెట్టు. మళ్ళీ దాని గురించి నువ్వు విశ్వాసం పెట్టు. ఎందుకంటే ప్రార్థన పరలోకాన్ని కిందికి తీసుకొస్తుంది. హల్లెలూయా. మరి బైబిల్లో చూసుకున్నట్లయితే ఒక యాకోబు ప్రార్థిస్తూ ఉంటాడు. మరి ఎండ్ ఆఫ్ ద డే ఏం జరుగుతుందంటే దేవుడే ఒక యవనస్తుడి రూపంలో వచ్చి అతనితో పోట్లాడతాడు. హల్లెలూయా. మరి దానియేలు గురించి మనకందరికీ తెలిసి 21 రోజులు ప్రార్థిస్తూనే ఉంటాడు. మరి గబ్రియేలు దూత దిగిపోయి అతనికి జవాబిస్తుంది. మరి ఈ యొక్క శరీరంలో ఉన్న మన యేసు ప్రభువారైనా సరే ఏం చేస్తారు? ప్రార్థిస్తారు. సిలువకు ముందు ఇది నా వల్ల కాదు అన్నప్పుడు పరలోకం నుండి దూత పంపబడి మరి ఆయనకి బలపరుస్తుంది అని ఉంటుంది బైబిల్లో. సోదరి, నీ యొక్క ప్రార్థనకి, ఎడతెగని ప్రార్థనకి, మరి ఒకసారి చెప్తాను, ఎడతెగని ప్రార్థనకి ఎంత శక్తి ఉందంటే పరలోకం నుండి పరలోకాన్నే భూమి మీదకి తీసుకొచ్చేంత శక్తి ఉంది. హల్లెలూయా. యేసు ప్రభువారు అందుకే అంటారు, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందు నెరవేరును గాక. ఇట్ కనెక్ట్స్ యూ టు హెవెన్. మరి నిన్ను పరలోకానికి కనెక్ట్ చేస్తుంది ఈ ప్రార్థన. బైబిల్లో ఒక వచనం చూసుకుందాం. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. హల్లెలూయా. యేసుప్రభు వారు ఇక్కడ చెప్తున్న మాట, వాళ్ళు విసుకక నిత్యం ప్రార్థించాలని చెప్పేసి యేసుప్రభు వారు ఈ స్టోరీ చెప్తున్నాడంట, ఈ ఉపమానం చెప్తున్నాడంట. హల్లెలూయా. అంటే యేసుప్రభు వారు కోరుకునేది ఏంటి? నువ్వు నిత్యము ప్రార్థిస్తుండాలి. హల్లెలూయా. వీ ఆల్వేస్ హ్యావ్ టు హ్యావ్ అ కన్సిస్టెంట్ ప్రేయర్ లైఫ్. మరి ఆయన కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడు యేసుప్రభు వారిని కూడా మనం చూసుకున్నట్లయితే ఆయన నిత్యము ప్రార్థించేవాడు, ఎప్పుడు ప్రార్థిస్తుండేవాడు. అంటే ఆయన రాత్రిపూట మరి అందరికీ సంబంధం లేకుండా కొండ మీదకి వెళ్ళిపోయి ప్రార్థించేవాడు. మరి పొద్దున కొండ మీదకి వెళ్ళి ప్రార్థించేవాడు. సిలువకు ముందు ప్రార్థించాడు. హల్లెలూయా. మరి ఏదైనా శిష్యులను ఎన్నుకునే ముందు మరి ఆయన ఎక్కడ ఉంటాడు? కొండ మీద ఉంటాడు, ప్రార్థిస్తాడు. మరి ఆయన ప్రార్థించినప్పుడు ఏం జరుగుతుంది? రూపాంతరం చెందుతాడు. హల్లెలూయా. సహోదరి, దిస్ ప్రేయర్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ గివెన్ టు us ఫ్రమ్ హెవెన్. మరి ఎప్పుడైతే ఈ యొక్క ప్రార్థన నువ్వు చేస్తున్నావు, దీన్ని ఏమంటారో తెలుసా? మరి వాక్య ప్రకారంగా కనుక సహవాసము అంటారు. మనకి ఈ భూమి మీద యేసుప్రభువారు మనల్ని ఒంటరిగా వదిలేయలేదు. వెళ్తూ మనకు ఒక ఆదరణకర్తను వదిలిపెట్టి వెళ్ళారు. ఆయన ఎవరో? పరిశుద్ధాత్ముడు. మరి ఒక దైవజనుని జీవితంలో జరిగిన ఒక సంఘటన నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఏం జరిగిందంటే ఒకసారి మరి ఆయన ఎవరో కాదు, మనము చూస్తున్నటువంటి బెనిహిన్ అనే ఒక దైవజనుడు. మరి ఆయన ఆ అభిషేకము చాలా మంది కావాలి అని చెప్పి ఎంతోమంది ప్రార్థించడం జరిగింది. మరి గొప్ప అభిషేక్తుడు అతను. అయితే ఒకరోజు ఆయన మరి యవ్వన కాలంలో ఉన్నప్పుడు ఆయన ప్రార్థిస్తున్నాడంట. ప్రార్థిస్తూ మరి ఆయన అమ్మ కింద మరి భోజనం రెడీగా ఉంది, రమ్మని చెప్పినప్పుడు ఆయన సరే అని చెప్పేసి ఒక 10 నిమిషాలు ఆగు అని చెప్పేసి మళ్ళీ 10 నిమిషాలు ఆగి ప్రార్థించి రూమ్లోంచి బయటికి వెళ్తున్నప్పుడు ఆయన చెయ్యిని ఎవరో పట్టుకున్నారంట. ఇలా ఆ రూమ్లో ఎవరు లేరు, ఆల్ ఆఫ్ ఎ సడన్ చెయ్యి పట్టుకున్నారంట. అతను ఆ చెయ్యిని చూశాడంట. ఇంకొక 5 నిమిషాలు అన్నాడంట. మరి అది ఎవరో కాదు, పరిశుద్ధాత్ముడు అంట. హల్లెలూయా. సోదరి, మరి పరిశుద్ధాత్ముడు అంటే మరి సినిమాలో చూపించినట్టు ఒక జ్యోతిలా కనిపించడము, ఒక పొగలా కనిపించడము కాదు. ఆయన ఒక పర్సన్, త్రియక దేవుల్లో ఒక దేవుడు పరిశుద్ధాత్ముడు. ఆయనకి వేళ్ళు ఉంటాయి, కళ్ళు ఉంటాయి, నోరు ఉంటుంది, ముక్కు ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఆయన నీతో పాటు ఉన్నాడంట. ఈ శరీరము ఆయనకు ఆలయమై ఉన్నది. మరి ఎప్పుడైతే నువ్వు ఇలా ఎడతెగక ప్రార్థిస్తుంటావో, ఎప్పుడైతే ఇలా నువ్వు మరి దేవుని గోజాడుతూ ఉంటావో, దేవుడు అంట నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడంట. హల్లెలూయా. అందుకని ఏంటిదంటే నువ్వు దేని గురించి ప్రార్థిస్తున్నావా? మరి అది రావట్లేదా? ఆగక కంటిన్యూగా ప్రార్థిస్తూనే ఉంటావు. మరి దానియేలుకి కూడా ప్రార్థించినప్పుడు జవాబు వచ్చిందా? మొదటి రోజు రాలేదు, రెండో రోజు రాలేదు, వారం అయిపోయింది రాలేదు, 10 రోజులు అయిపోయింది రాలేదు, 21 రోజు తర్వాత వచ్చి దూత ఏమంటుందంటే నువ్వు ప్రార్థించిన మొట్టమొదటి రోజే నేను బయలుదేరానని. సోదరి, ఇప్పుడు నువ్వు ప్రార్థించే ఏ ప్రార్థన అవుతుందో అది నువ్వు మొదలుపెట్టిన మొదటి రోజే దేవుడు ఆలకించేసి ఉన్నాడు. అలాగే గట్టిగా విశ్వాసాన్ని పట్టుకొని ఉండు, అది నీ జీవితంలో నువ్వు చూసుకుంటావు. హల్లెలూయా.